ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్ లో ఆర్టీసీ బస్సు సేవలను కార్మిక శాఖ మంత్రి వివేక్ ప్రారంభించారు. మందమర్రి మార్కెట్ నుంచి మంచిర్యాలకు 20 ఏళ్ల క్రితం బస్సు సేవలు నిలిచిపోయాయి. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఈటీవీ ఈనాడులో వచ్చిన వరుస కథనాల మీద మంత్రి వివేక్ స్పందించారు. మందమర్రి మార్కెట్ నుంచి మంచిర్యాలకు ఆర్టీసీ బస్సు సేవలను పునరుద్దరించారు. త్వరలోనే హైదరాబాద్ కూడా బస్సు సేవలు అందుబాటులోకి తెస్తామని వివేక్ తెలిపారు. వాళ్ళందరికీ ఇదే కోరుతున్నాను, మీరు బస్ ఫెసిలిటీ మంచిగా వాడుకోండి. ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ ఉంది. కానీ స్కూల్ టైమింగ్స్లో స్కూల్ పిల్లలకు పోవటానికి ఆ ఫెసిలిటీ కల్పించాలని చెప్పి అందరితో కోరుతూ మరి టు హైదరాబాద్ 5 గంటలకు ఒక బస్సు వేయాలని చెప్పి వారికి కూడా కోరడం జరిగింది. ఆర్టీసీకి త్వరలోనే ఆ బస్ ఫెసిలిటీ కూడా ప్రారంభం చేస్తాం. మొన్న రివ్యూ మీటింగ్లో కూడా నేను చెన్నూరు నియోజకవర్గంలో, ఇక్కడే కాదు మందమరే కాదు, చెన్నూరు టౌన్లో, చెన్నూరు గ్రామాలలో అన్ని చోట్ల కూడా కనెక్టివిటీ వచ్చేలాగా డిస్కస్ చేయడం జరిగింది. ఆర్టీసీ వాళ్ళందరూ కూడా 4 బస్సులు మాకు వస్తే బాగుంటుందని చెప్పి వారు కోరారు. దాని ప్రకారంగానే ఎండీ గారు కూడా తక్షణమే 4 బస్సెస్ శాంక్షన్ చేశారు. సో అన్ని గ్రామాలు కూడా ఆర్టీసీతోని లింక్ అవుతాయి. నేను అన్ని ఎక్కడైతే రోడ్లు బాగాలేవో ఆ రోడ్లు కూడా చాలా మటుకు ఫారెస్ట్ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా ఆ పర్మిషన్స్ తీసుకొని ఆ రోడ్స్ కూడా మంచిగా చేసి ఈ బస్ సౌకర్యం కల్పించేలాగా చేస్తున్నాము. చెన్నూరు టు కాటారం, చెన్నూరు టు మాదేపూర్, మన కాళేశ్వరంకి గుడికి పోవడానికి కూడా దుగినపల్లి నుంచి ఎర్రగొంటపల్లి నుంచి ఈ 2 రూట్లు కూడా ఆల్టర్నేటివ్ డేస్లో ఆ బస్సు నడుస్తుంది. సో ప్రజలకు ఏదైతే సౌకర్యం అవసరమో అన్ని కూడా ఆర్టీసీ ద్వారా మనం కల్పిస్తున్నాము.